దివ్యాత్మ స్వరూపులారా, శివానందలహరి సత్సంగానికి స్వాగతం. ఇక్కడ మనకి ఆచార్య స్వామివారు మన మనస్సు అనేటటువంటి ఒక చెంచల ఎలాంటిది అంటే ఈ మనస్సు కోతితో పోలుస్తూ, ఆ కోతి ఎలాంటిది అంటే కళ్ళు తాగిందండి. కళ్ళు తాగిన కోతి కాస్త పాపం ఇష్టం వచ్చినట్టుగా చెరిస్తూ ఉంది. ఇంతలో తేలు కుట్టింది. తాగి తూలుతూ ఉన్నటువంటి ఈ కోతికి తేలు కుట్టడంతో ఇంకా ఎగురుతూ ఉంది. మామూలుగానే కోతి అంటే ఒక కొమ్మ మీద నుంచి మరొక కొమ్మ మీదకి ఎప్పుడూ ఎగురుతూనే ఉంటుంది. దానికి రెండు లక్షణాలు తోడైనవి. ఏమిటి? ఒకటి కళ్ళు తాగడము, రెండవది తేలు కుట్టడము. ఇంతటితో సరిపోలేదండి. మూడవది దెయ్యం పట్టింది. కళ్ళు తాగి తేలు కుట్టి దెయ్యం పట్టినటువంటి కోతి ఎలాంటిదో, ఎలా ఉంటుందో, ఎలా చెరిస్తుందో, అదిగో అలాంటిది నా ఈ మనస్సు సుమా అని ఎందరో పెద్దలు చెప్పినట్లుగా ఇక్కడ దీనిలో ఆచార్యస్వామి వారు మనస్సు అంతటి చెంచల చపల వానరము, అటువంటి నా ఈ మనస్సు అనేటటువంటి వానరాన్ని, కోతిని భక్తి అనేటటువంటి తాటితో బంధించి స్వామి నీ వెంట తిప్పుకోవే అని అంటున్నారండి ఈ శ్లోకంలో. సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ నటచ్చాశాఖా స్ఫటతి ఝడితి స్వైరమభితః కపాలిన్ భిక్షో మే హృదయ కపిమత్యంత చపలం దృఢం భక్త్యా బద్ధ్వా శివ భవదధీనం కురు విభో, భవదధీనం కురు విభో అన్నారండి. హే శివ, నీ అధీనం చేసుకోవే నా ఈ మనస్సుని అని అంటున్నారండి. ఏమిటిక్కడ? హే కపాలిన్ భిక్షో విభో శివ అన్నారండి. పరమేశ్వరుడు ఏం చేస్తాడండి? కపాలాన్ని ధరించి భవతి భిక్షాం దేహి అని భిక్షాటన చేస్తాడటండి. అందుకే అతడు భిక్షాటన చేస్తే భిక్ష ఎవరు వేస్తారండి? అమ్మ అన్నపూర్ణాదేవి భిక్ష వేస్తుందండి. అంటే అన్నపూర్ణాదేవి వేసేటటువంటి భిక్షయే మనందరికీ కూడా భిక్ష. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహిచ్చ పార్వతి అని కదా మనల్ని ప్రార్థించమంటారు. ఆ అన్నపూర్ణ సదాపూర్ణమండి. ఒక్క అన్నంతో ఎవడైనా సంతృప్తుడవుతాడండి. అంచేత అమ్మ సాక్షాత్తు భగవంతుని యొక్క శక్తి సదాపూర్ణమై ఉంటుంది. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే. అమ్మా నీవు ఎవరివి? శంకరోతీతి శంకర, శంకరుని ప్రాణవల్లభవి. అందుచేత నాకు తల్లి ఏం భిక్ష కావాలి? జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం. నీ వల్ల నాకు జ్ఞానం కలగాలి, వైరాగ్యం కలగాలి. అటువంటి భిక్షను ప్రసాదించు తల్లి అని మనం అమ్మను ఎలా ప్రార్థించాలో మనకి నేర్పిస్తారండి. ఇక్కడ సాక్షాత్తు ఆది భిక్షువు ఎవరు అంటే పరమేశ్వరుడు. అంతేత ఇక్కడ ఎంత చక్కగా సమయస్ఫూర్తిగా ఒక మంచి ఉపాయం చెబుతున్నారండి పరమేశ్వరుడికి శంకర భగవత్పాదుల వారు. హే భిక్షో, ఆది భిక్షు, సర్వవ్యాపి విభో, సర్వవ్యాపి శివ, మే హృదయ కపిహి. ఇక్కడ హృదయము అంటే మనస్సుగా మనం అర్థం తీసుకోవాలి. నా మనస్సు అనేటటువంటి ఈ కోతి, ఈ వానరం ఏం చేస్తుంది? సదా మోహాటవ్యాం చరతి. ఎప్పుడూ కూడా మోహము అనేటటువంటి అరణ్యాల్లోనే తిరుగుతూ ఉంటుంది.
ఇక వేరే దీనికి అరణ్యం లేదండి, ఉన్నది ఒక్కటేనండి, మోహారణ్యం. సంసారణ్యము అంటే సంసార అరణ్యము అంటేనే మోహము కదండి. ఆ మోహ కారణంగానే దుఃఖం కలుగుతుంది. మనం ఇప్పుడే చెప్పుకున్నాము 5 లక్షణాలతో చెప్పారు అని. ఇక అటువంటి ఈ వానరం ఇంకా ఏం చేస్తుంది? యువతీనాం కుచగిరౌ నటతి. మంచి యవ్వనంలో ఉన్నటువంటి స్త్రీల వక్షస్సుపై, వక్షస్సు అనేటటువంటి కుచగిరౌ కొండలపై నటతి నర్తిస్తూనే ఉంటుంది. ఆశా శాఖాసు, కోతి కదా ఏ కొమ్మల మీద తిరుగుతుందండి అని అంటే ఆశ అనేటటువంటి కొమ్మల మీద తిరుగుతూ ఉంటుంది. అంతేకాదు అభితః జటితి స్వైరం అటతి. అంటే ఈ వానరం యొక్క లక్షణాలని ఒక్కొక్క పదంతో ఎంత చక్కగా వర్ణిస్తున్నారో చూడండి. అభితః అంత శీఘ్రంగా తిరుగుతుంది, జటితి చాలా వేగంగా తిరుగుతుంది, స్వైరం చాలా యథేచ్ఛగా అటతి తిరుగుతూ ఉంటుంది. అటువంటి నాయి అత్యంత చపలం, ఇక అంతా ఇంత కాదండి, చాలా చపల స్వభావి నాయి ఈ మనస్సు అనేటటువంటి ఈ కోతిని దృఢం భక్త్యా బద్ధ్వా, చాలా గట్టిగా, స్వామి ఏ తాడితో అంటావా, భక్తి అనేటటువంటి త్రాటితో బంధించు స్వామి. బంధించి ఏం చెయ్యాలి? భవత్ అధీనం కురు, నీ అధీనంలో ఉంచుకో. ఎందుకు ఇలా అంటున్నారంటే అండి, ఒక భిక్షువు భిక్షకు వెళ్ళారు అంటే తొందరగా భిక్ష వెయ్యాలంటే ఏదో ఒక ఉపాయం ఉండాలి కదండి. ఆచార్య స్వామివారు అంటున్నారు, ఈ మనస్సు అనేటటువంటి కోతి నాకా ఇబ్బంది కలిగిస్తుంది, నన్నా కష్టపెడుతుంది. నీవు ఆది భిక్షువాయే, మరి నీవు వెళుతూ ఉన్నప్పుడు నా ఈ మనస్సు అనే కోతిని భక్తి అనే తాటితో నువ్వు చేత పట్టుకుని నీ వెంట తీసుకుని వెళ్ళావనుకో, నీ అధీనంలో ఉంచుకున్నావనుకో, నా కోతిని నన్ను చూసి అందరూ నీకు భిక్ష తొందరగా వేస్తారు. అంచేత అక్కడ నీకు మంచిదే, ఇక్కడ నాకు మంచిదే అంటున్నారండి. చూడండి ఈ ఉపాయం ఎంత బాగుందో. ఇక్కడ మనం ఆలోచన చేస్తే మన మనస్సు యొక్క పరిస్థితిని మనం అర్థం చేసుకుంటేనండి, ఎప్పుడూ మనం చెప్పిన మాట వినదండి, దాని మాట మనం వినాలని కోరుకుంటుంది. కోరుకోవడం ఏమిటి? మనల్ని ఆ రీతిగానే నడిపిస్తుందండి. మనం నడుచుకుంటున్నాం ఎప్పుడు? బలహీనులమైనప్పుడు. ఎప్పుడైతే భగవంతుణ్ణి ప్రార్థించి తన యొక్క స్థితిని గుర్తించి, తన మానసిక స్థితిని గుర్తించి ఎప్పుడైతే భగవంతుడిని ప్రార్థిస్తాడో అప్పుడు ఏమైనా ఇది అధీనం అవ్వవచ్చండి. అందుచేత ఇక్కడ మనస్సుని కోతితో పోల్చి, స్వామి నేను ప్రార్థిస్తున్నాను, నా ఈ కోతి వంటి మనస్సుని, ఈ కోతి మనస్సుని నీవు స్వీకరించే అంటారండి. మనసా మాటాడకే మరులొలుకకే మాహరుని విడువకే. మనసా మాటాడకే మరులొలుకకే మాహరుని విడువకే, మాహరుని విడువకే. మాటలాడి ఆడి నీవు మథన పడిపోతివే, మన్మధుని చేరి ఓడితివే కూలిపోతివే. మన్మధుని చేరి ఓడితివే కూలిపోతివే. మనసా మాటాడకే మరులొలుకకే మాహరుని విడువకే, మాహరుని విడువకే. మరులుగొన్న ఏది నీకు మహిని నిలువలేదులే. మరులుగొన్న నీకు ఏది మహిని నిలువలేదులే. మహిని మునిగిపోతివే మారిపోతివే. మహిని మునిగిపోతివే మారిపోతివే. మనసా మాటాడకే
మరులొలుకకే మాధవుని విడువకే మాధవుని విడువకే మా హరుని విడువకే. మనసా మాట్లాడకు అని మనం చెబుతూ ఉంటేనే ఓహో మాట్లాడకూడదు కాబోసు, హరుని విడిచిపెట్టకూడదు కాబోసు అనేది మనకి తెలుస్తుందండి. ఏ మహానుభావుడు చెప్పినా ఎవరు చెప్పినా మనసుకే కదండి. పిబరే రామరసం హే మనువా అని కొందరు చెప్పారు, మరికొందరు మనసా మనసా అని. అదే మనస్సుకి. ఎందుకంటే మనస్సే మన జీవితాన్ని కష్టాల పాలు చేసిన, నష్టాల పాలు చేసిన అటువంటి ఆ మనస్సుని మలచుకోవాలి. ఎలా మలచుకోవాలి ఆ ఉపాయాన్ని ఇక్కడ మనకి తెలియచేస్తూ ఉన్నారండి. వ్యామోహము అనేటటువంటి అరణ్యంలో తిరుగుతుంది అన్నారండి. ఈ వ్యామోహము ఎన్ని రకాలుగా ఉంటుందండి. అది పదవీ వ్యామోహం కావచ్చు, పతి వ్యామోహం కావచ్చు, సతీ వ్యామోహం కావచ్చు, ఇక ధన వ్యామోహం కావచ్చు, కీర్తి వ్యామోహం కావచ్చు. ఎన్ని రకరకాల వ్యామోహాలండి. ఇన్ని వ్యామోహాల్లో తిరుగుతూ ఉన్నటువంటి ఈ మనస్సు ఎలా, దీనికి కడతేరే ఎప్పుడు? ఇలానే కొట్టుకుంటూ ఉంటుంది. మరి ఎన్నెన్నో జన్మలు ఎత్తుతూనే ఉంటుంది. మరి ఎన్నెన్నో కర్మల ఫలాలని అనుభవిస్తూనే ఉంటుంది. అంతేకాదు రెండో విషయం చెబుతున్నారు. యువతుల యొక్క వక్షస్సు అనేటటువంటి శిఖరాలపై ఆడుతూ ఉంటుంది, నృత్యం చేస్తూ ఉంటుంది. అటువంటి ఈ మనస్సుని భక్తి అనేటటువంటి తాడుతో కట్టుకుని నీ అధీనంలో ఉంచుకో స్వామి అన్నారండి. అందుకని మనశ్చంచలం హి మనః కృష్ణ ప్రమాధి బలవదృఢం అని అర్జునుడు చెబితే దానికి ఏమంటారండి పరమాత్మ కూడా? అవును, మనస్సు అనేది చాలా చంచలం. దీన్ని నిగ్రహించడం కూడా చాలా కష్టమే. ఎవరు కాదన్నారు? అయితే అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అని చెబుతూ అభ్యాసేనతో కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. దీనికి పదే 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 అభ్యాసం చెయ్యాలి. ఎలా అభ్యాసం చెయ్యాలి? అది బయటికి వెళ్ళిపోతూ ఉంది. వెళ్ళిపోతూ ఉన్నటువంటి మనస్సుని మరలా దాన్ని వెనక్కి పిలిచి, మనసా చూడు, నీకు ఏం కావాలి? సంతోషం కదా నీకు కావలసింది, నీకు ఆనందం కదా కావలసింది. ఆ ఆనందము ఆ సంతోషము ఎక్కడ ఉన్నవో రా నీకు చూపిస్తాను, ఇదిగో ఇక్కడ అని అంటూ చూపించడం అన్నమాట. ఎక్కడో కాదు, మరి ఎక్కడో కాదు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా అవన్నీ తాత్కాలికములే. శాశ్వతమైనటువంటిది ఇక్కడ మాత్రమే ఉంది, దాన్ని చూపిస్తాను రా అని మనం దానికి పదే పదే ప్రబోధ చెయ్యడం అండి. ఎంతటి భోగులైనా, ఎంతటి రోగులైనా, రాగులైనా కేవలం ఏదో ఒక రోజు మాత్రము భగవంతుని వైపుకు తిరగాల్సిందే. అంతవరకు అది వెళుతూనే ఉంటుందండి. ఒకసారి రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి ఒక ముసలావిడి వెళ్ళి, అయ్యా, నా మనస్సు ఎప్పుడు కళ్ళు మూసుకుని ధ్యానం చేద్దాము అని అనుకుంటుంటే నా మనవరాలి మీదకే పోతుంది, నా వ్యామోహమంతా నా మనవరాలి మీద ఉంది, నన్నేం చేయమంటారు అని అడుగుతుంది ఆ ముసలావిడి. పరమహంస గారు ఒక్కసారి నవ్వుకొని, సరే నీకు ఏ దేవత అంటే ఇష్టము అని అడిగారండి. నాకు రాధాదేవి అంటే ఇష్టము. సరే, నీ మనవరాలిని రాధాదేవిగా తలంచుకో. మనవరాలిని మనవరాలిగా కాదు సుమా, రాధాదేవిగా చూడు. రాధాదేవిగా చూసినప్పుడు నీ మనవరాలిని తలుచుకుంటే మాత్రం నష్టమేముంది అని ఇలా సులువైనటువంటి ఉపాయాన్ని చెప్పారండి. అందుచేత ఈ మనస్సు ఎక్కడెక్కడికి వెళ్ళినా, అరే నువ్వెక్కడికైనా వెళ్ళు, అక్కడ ఉన్నది పరమేశ్వరుడి. ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగతు తేన చ్యక్తేన భుంజీథాః మాగృథః కస్య స్విద్ధనం అన్నారండి. ఈశావాస్యం, నీవు ఈ ప్రపంచంలో యత్కించిత్, ఒక చిన్న పరమాణువుగా చూడు లేదా ఒక పెద్ద వస్తువుగా చూడు,
ఎలా చూసినా అక్కడ ఉన్నటువంటిది ఈశ్వరుడు ఈశ్వరుడు ఈశ్వరుడు. ఎవరి నియామకంతో సూర్యచంద్రులు నవగ్రహాలు క్రమం తప్పకుండా తిరుగుతున్నవి? ఎందుకని సముద్రం పొంగిపోయి అందరినీ ముంచేయటం లేదు? నదులన్నీ ఎందుకు పొంగిపోవటం లేదు? భూమి ఎందుకు కృంగిపోవటం లేదు? దీనికి ఒక ఈశ్వరుడు ఉన్నాడు. అందుచేత ఆ ఈశ్వరుడు సర్వవ్యాపకంగా ఉన్నాడు. ఇక్కడ మనకి ఈశ్వరుడు ఈశ్వరుడు అంటే ఏమోనండి, మీరు చెప్పే ఈశ్వరుడు నాకేమీ కనిపించటం లేదు అని చాలామంది అంటుంటారండి. ఉన్నది ఈశ్వర తత్వమే, కానీ మనకి ఆ ఈశ్వర తత్వాన్ని దర్శించేటటువంటి జ్ఞానము లేక మనం దర్శించలేకపోతున్నాం. అంతే తేడా అండి. ఏమిటి ఆ దర్శించేటటువంటి జ్ఞానం కలిగించడానికే ఆచార్యులు గురుదేవులు. అష్టమూర్తి భృతు అంటారండి. పరమేశ్వరుడు అష్టమూర్తులుగా ఉన్నాడు. ఆ అష్టమూర్తులు ఏమిటి అండి అంటే పంచభూతములు, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ. అంతేకాదు సూర్యుడు, చంద్రుడు, యజమాని, ఇలా ఎనమండుగురిని చెబుతారండి. ఇది సమష్టిగా. అదే వ్యష్టిగా చూస్తే కూడా మన పరంగా కూడా పంచభూతాలు మనస్సు, బుద్ధి, అహం. భూమిరాపో అనలో వాయు ఖం మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టథా అన్నారు. గీతలో నా ప్రకృతి అష్టవిధములుగా ఉన్నది, ఆ అష్ట ప్రకృతులే నా అష్టమహిషులు, నేను ఆ అష్టలక్ష్ముల్ని నేనే భరిస్తున్నాను అని హరిగా చెప్పాడు. ఇక్కడ హరుడిగా ఏమిటండి అంటే అష్టమూర్తులే అతని యొక్క నిజమూర్తి. ఏమిటివి అష్టమూర్తులు అని అంటే మనకి ఆకాశము ఒక లింగము, ఆకాశలింగమే మనకి చిదంబరేశ్వరంలో దర్శనమిస్తూ ఉందండి. ఇక వాయులింగము, వాయుస్వరూపుడుగా వాయుభూతంగా ఉన్నటువంటిది మనకి శ్రీకాళహస్తి, శ్రీకాళహస్తులు వాయులింగంగా. ఇక అగ్నిలింగము ఏమిటంటే అరుణాచలేశ్వరం అగ్నిలింగం. ఇక జలలింగము ఏమిటి అంటే జంబుకేశ్వరము జలలింగంగా ఉందండి. పృథ్వీలింగము ఏకామ్రేశ్వరం అంటే కంచి, అక్కడ పృథ్వీలింగంగా ఉన్నాడు. ఇక సూర్యలింగము కోడార్క్, చంద్రలింగము శీతకుండ్, ఇక 8వది యజమాని లింగము ఖాట్మాండ్ నేపాల్, పంచముఖేశ్వరుడిగా ఉన్నాడే అది. ఇక వ్యష్టిగా చూస్తే మనలో కూడా ఈ 8 మూర్తులు ఉన్నవి, పంచభూతములు, మనస్సు, బుద్ధి, అహంకారం. అందుచేత బుద్ధి అటు సూర్యుడైతే ఇక్కడ మనకి మనస్సు చంద్రుడైతే అక్కడ యజమాని, ఓ ఈ ఉపాధికి నేనే యజమాని. ఎవరికి వారికే మనం అహం అహం అని అహంకరించేటటువంటిది ఏదైతే ఉందో అదే యజమానిత్వము. అందుచేత అష్టమూర్తులుగా మనం మర్చిపోకుండా గుర్తులో ఉంచుకున్నామనుకోండి, పరమేశ్వరుడు లేనిదెక్కడ, పంచభూతములు లేనిదెక్కడ, నాలో లేనిదెక్కడ, అన్యత్ర లేనిదెక్కడ, సర్వత్రా ఉన్నది అదే అనేది మనం గుర్తించిన నాడు ఈ మనస్సు ఎక్కడికి వెళ్ళినా ఓకే వెళ్ళు. రామకృష్ణ పరమహంస గారు ముసలావిడికి చెప్పినట్టుగా నీ మనవరాలు ఎప్పుడైతే గుర్తొస్తుందో అక్కడ రాధా 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 అనుకో. తద్వారా రాధా నామస్మరణలో నీ మనవరాలే నీకు గుర్తొచ్చినా రాధాదేవి గుర్తొస్తుంది, రాధాస్మరణలో నీకు సార్థకత కలుగుతుంది. అంచేత ఇక్కడ మనకి కూడా అష్టమూర్తుల యొక్క రూపాన్ని దర్శించినప్పుడు పరమేశ్వరుడు లేనిదెక్కడ? మనసా నువ్వు వెళ్ళు, వీధిలోకి వెళతావా, బజారుకు వెళతావా, నువ్వెక్కడికైనా వెళ్ళు, ఉన్నది ఈ 8 మూర్తులే అనేటటువంటిది మనం గుర్తు చేసినప్పుడు మనస్సుకు కూడా బుద్ధి వస్తుందండి. ఇక్కడ మనకి భగవంతుని పట్ల ప్రేమ కలిగినప్పుడు భక్తి, ఆ భక్తి కూడా జ్ఞానంతో కలిగినప్పుడు అది దృఢపడుతుందండి. జ్ఞానము లేనటువంటి భక్తి సడలిపోతుందండి. అందుచేత అష్టమూర్తులుగా ఉన్నటువంటి ఆ భగవంతుణ్ణి తలుచుకున్నప్పుడు మన ఈ మనస్సు అనేటటువంటి ఈ కోతికి భక్తి, భగవంతుని యందు ప్రేమ అనేటటువంటి త్రాటితో స్వామికి అధీనం చెయ్యడం అండి, లేదా స్వామి పాదానికి కట్టేయడం అండి. కట్టేసామనుకోండి స్వామి ఎక్కడెక్కడికి భిక్షకు వెళతాడో అక్కడక్కడల్లా మనకి మనోవానరం వెళుతూ ఉంటుంది. తద్వారా
మనకు నిశ్చింత, స్వామికి కూడా నిశ్చింతే, ఎందుకంటే తొందరగా భిక్ష వేస్తారు కాబట్టి. స్వస్తి.